ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మీరు ఇక్కడేం చేస్తున్నారు టీచర్? నువ్వు మీ అమ్మా నాన్నలతో ఫోన్లో మాట్లాడుతూ ఉంటే వింటున్నాను. వీళ్ళేం మాట్లాడుకుంటున్నారు? నేను మాట్లాడిన దాంట్లో తప్పేమైనా ఉందా టీచర్? నాన్న ఎంత పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డారో మీకు తెలుసు కదా. నాన్న అలాంటి పరిస్థితుల్లో ఉన్నారని తెలిసి కూడా రాలేదు అంటే అత్తమ్మను ఏమనాలి? అత్తమ్మ గురించి ఏమనుకోవాలి? మీకో విషయం తెలుసా? నాన్నకు నాకన్నా మా మధు అక్క కన్నా సుమతి అత్తమ్మ అంటేనే ఇష్టం. సుమతి అత్తమ్మ గురించి మహాలక్ష్మి అత్తయ్య ఒక తప్పుడు మాట అంటేనే ఆయన గుండె తట్టుకోలేకపోయింది. చెల్లిని అంతలా ప్రేమించే అన్నయ్య ప్రాణాలు ప్రమాదంలో ఉంటే ఆ చెల్లెలు చూడ్డానికి రాలేదు. నీ కోపం నాకు అర్థమవుతోంది సీత. అలాగే మీ అత్తమ్మ పరిస్థితి కూడా నువ్వు అర్థం చేసుకోవాలి. తను ఏ కండిషన్లో ఉండి రాలేకపోయిందో నీకు తెలియదు కదా. కారణం ఏమైనా కానివ్వండి, ఒక మనిషి ప్రాణం కన్నా పరిస్థితులు ఎక్కువ కాదు కదా టీచర్. ప్రాణంలా ప్రేమించిన అన్నయ్యకు మొహం సాటేయాలని ఏ చెల్లెలు అనుకోదు సీత. ప్రాణాలు ముఖ్యమైనవే, కాని పరిస్థితులు బలమైనవి. కొన్ని సంవత్సరాల క్రితం మీ నాన్నను చూడ్డానికి బయలుదేరిన సుమతి ప్రమాదానికి గురైందని నువ్వే చెప్పావు. ఆ రోజు అన్నయ్య కోసం వెళ్లిన సుమతి ఈ రోజు అదే అన్నయ్య కోసం ఎందుకు రాలేకపోయిందో ఆలోచించు. ఇది తన సొంత ఇల్లని, తన భర్త పిల్లలు ఇక్కడే ఉన్నారని తెలిసినా సుమతి ఇక్కడికి రాలేదు అంటే ఏదో సమస్య ఉండుంటుందని అర్థం చేసుకో. పైకి కనిపించే ప్రపంచంతో పాటు కనిపించని చీకటి ప్రపంచం కూడా ఒకటి ఉంటుంది సీత. ఈ ప్రపంచంలో ఉండే మనుషులే ఆ ప్రపంచంలోనూ ఉంటారు. రెండు ప్రపంచాలకు మధ్య పరిస్థితులు కట్టిన ఒక అడ్డుగోడ ఉంటుంది. ఒక్కోసారి ఆ గోడను దాటడం చాలా కష్టమవుతుంది. ఇది దేని గురించి చెప్తోంది? సుమతి గురించా లేక నా గురించా? అలాంటివేవీ ఆలోచించకుండా నువ్వు తొందరపడి సుమతిపై కోపం తెచ్చుకొని ద్వేషం పెంచుకుంటే ఎలా సీత? అనవసరంగా సుమతిపై ప్రేమను పెంచుకుంటున్నావని ఇందాక మీ అమ్మా నాన్నలతో నువ్వన్నావు. సుమతికి నువ్వంటే ఎంత ప్రేమో నీకు తెలుసా? మొన్న నేను మీ ఊరు వెళ్ళినప్పుడు మీ నాన్న చెప్పారు. నీ గురించి సుమతికి మీ నాన్న చెప్పారట. నీ విషయాలన్నీ విని సుమతి ఎంతో ఆనందపడిందట. నువ్వంటే తనకెంతో ఇష్టమని సుమతి చెప్పిందట. అయ్యో టీచర్, మా అత్తమ్మంటే నాకు ప్రాణం. తన మీద నాకు ఎలాంటి కోపం ద్వేషం లేవు. అత్తమ్మ కోసం మేము ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటే తను ఎందుకు రావట్లేదు అన్న బాధతో అన్నాను, అంతే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.